మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి రవ్వ ఉప్పుడు పిండిని చాలా పొడి పొడిగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 2 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఆనియన్, 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పోపు బాగా ఫ్రై అవనివ్వాలి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ ని పోసుకొని రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని వాటర్ ని మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టి 1 గ్లాస్ రవ్వని ఒక చేతితో వేసుకుంటూ మరొక చేతితో కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత రవ్వ ఉప్పుడు పిండి ఇలా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ రవ్వ ఉప్పుడు పిండి రెడీ. ఈ రవ్వ ఉప్పుడు పిండిని వేడి వేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది.